హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వీకెండ్ స్పెషల్ చికెన్ మరియు కాషూ రైస్ నేర్చుకుందామండి. వీకెండ్స్ వచ్చిందంటే ముఖ్యంగా సండే రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఏదో ఒకటి స్పెషల్గా ట్రై చేస్తూనే ఉంటారు. ఈ వీకెండ్స్కి మాత్రం ఈ స్పెషల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 1 kg చికెన్ని బాగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇందులో ఒక మూడు దాల్చిన చెక్కలు, ఒక 3 లవంగాలు, షాజీరా, తర్వాత 2 బిర్యానీ ఆకులు తీసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కప్పుల పెరుగుని తీసుకోండి. పెరుగు కమ్మగా ఉండాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు టొమాటో కెచప్ లేదా టొమాటో ప్యూరిని తీసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ సీడ్స్ తీసుకోండి. తీసుకొని వీటన్నిటి కూడా బాగా కలపండి. ఈ స్పైసెస్ వీటన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా కలిపి ఒక 1/2 అవర్ టు 1 అవర్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇవ్వడం వల్ల మొత్తం స్పైసెస్ అన్నీ కూడా చికెన్కు పట్టుతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకోండి. అందులో ఈ చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనము ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసినప్పుడు బ్రౌన్ కలర్ ఆనియన్స్ కొరకు ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకోండి. చికెన్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి వీటిని కలపండి. కలిపి తర్వాత ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో తర్వాత ఒక కప్పు వరకు పీనట్స్, పల్లీలు లేదా కాషు ఉంటే జీడిపప్పు వేసుకోండి. ఒక 10 వరకు వీటిని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోండి. చికెన్లో వేసుకొని ఒకసారి బాగా కలపండి. వీటి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనము పల్లీల పేస్ట్ వేసినాం కాబట్టి కిందికి అడుగంటుకుంటుంది. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వరకు వీటిని కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోండి. కొన్ని ఆనియన్స్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. తర్వాత కలిపి అందులో మీకు సరిపడినంత, మీకు ఎంత పల్చ కావాలంటే అన్ని వాటర్ వేసుకోండి. తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాని వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపి మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. చూడండి, మనకు ఆయిల్ మొత్తం సైడ్లోకి వచ్చింది. మనకు చికెన్ ఉడికినట్టే. చూడండి, చికెన్ పీస్ చూడండి, చికెన్ మనకు ఉడికింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక్క నిమ్మకాయని రసం తీసి ఆ రసాన్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు ఉడికించుకోండి. మనకు చికెన్ రెడీ అండి, స్పెషల్ చికెన్ రెడీ. దీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇది పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. పూరీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన స్పెషల్ చికెన్ రెడీ అండి. ఇప్పుడు కాషూ రైస్
జీడిపప్పు రైస్ నేర్చుకుందాము. ఇక్కడ నేను ఒక 5 టీ గ్లాసుల రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఒక 2 సార్లు బాగా కడిగేసి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకోండి. బగోన పెట్టుకుని అందులో వాటర్ వేసుకోండి. మనకు రైస్ లూజ్గా ఉడకాలండి. టైట్గా ఉడికితే గంజి అనేటువంటిది రైస్కు పడుతుంది. మనకు రైస్ పుల్లలుగా ఉండదండి. కాబట్టి కొంచెం పెద్ద బగోని తీసుకొని అందులో వాటర్ కొన్ని ఎక్కువగా వేసుకోండి. తర్వాత మనము బిర్యానీలో ఇంతకుముందు ఏ స్పైసెస్ అయితే వేసుకున్నామో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి. చేసుకొని నానబెట్టిన రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని తర్వాత ఒక 80% ఉడికితే మనకు సరిపోతుందండి. చూడండి, రైస్ ఒక 80% కుక్ అయింది. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకోండి. అందులో రైస్ని వడగట్టుకోండి. వాటర్ తీసేయండి. తీసేసి అదే బగోన్లో ఆయిల్ లేదా గీ అప్లై చేయండి. అప్లై చేసేసి రైస్ను వేయండి. రైస్ వేసేసి పైనుండి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోండి. తర్వాత కాష్యూ బాదం పప్పులని ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని పైనుండి వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని దానిపైన ఏదైనా ఒక వెయిట్ పెట్టండి. వెయిట్ పెట్టి ఒక 5 to 7 minutes వరకు లో ఫ్లేమ్లో దీన్ని మీరు దమ్ చేయండి. అంతే, కాష్యూ రైస్ రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, వీకెండ్స్ వచ్చినప్పుడు అందరికి కూడా ఏదో ఒకటి స్పెషల్గా తినాలి అనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.